ఓకే ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు? నాకు పవన్ కళ్యాణ్ చాలా బాగా పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఇంటర్వెల్ సీన్ ముందు ఒక ఫైట్ సీన్ ఉందన్నారు, అది ఎలా అనిపించింది చూసినప్పుడు? చాలా బాగున్నాయి. ఫైట్స్ అన్ని సూపర్, చాలా బాగున్నాయి. కానీ చాలా మంది సినిమా బాగాలేదు అనేసి చెప్తున్నారు కదా, వాళ్ళ గురించి లేదు, నాకైతే నచ్చింది. హిట్ కొట్టాడా? యా యా అంటే పుష్ప కలెక్షన్స్ అవన్నీ ఇంకా బద్దలేనా? షూర్. చెప్పండి నిలబడండి, ఇక్కడ నిలబడండి ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి, మీకు అసలు ఎలా అనిపించింది సినిమా చూసినప్పుడు? చాలా బాగా అనిపించింది. చాలా బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ ఫైట్ సీన్స్, తమన్ మ్యూజిక్. నేను పవన్ కళ్యాణ్ ఒక్కటే చూసాను అండ్ బీజిఎం సూపర్. సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. అంటే లాస్ట్ ఫైట్ ఉందంటారు, ఆ ఫైట్ క్లైమాక్స్. యా సూపర్. ఎలివేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. హీరోయిన్ గురించి ఏమన్నా? యా డీసెంట్, చాలా బాగా చేసింది తను కూడా. లుక్స్ గురించి, మూవీ లుక్స్ ఎలా ఉంది? యా డీసెంట్ లుక్స్. యా షీ సూపర్ కూల్. యా థ్యాంక్ యూ. ఓకే బాయ్. ఒక్క నిమిషం, మీకు ఎలా అనిపించింది మూవీ చూసి? చాలా బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చింది మూవీలో? చాలా మంది బాగాలేదనేసి అంటున్నారు కదా. చాలా బాగుంది. చాలా మంది చూడలేదేమో, చూసిన వాళ్ళు బాగుంది అంటారు. బాగుంది, అదిరిపోయింది. ఫ్యాన్ బాయ్ ఎలా తీయాలో అలా తీసాడు అంతే. జస్ట్ ఒకటే ఫ్యాన్ బాయ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పవన్ కళ్యాణ్. మన తమనన్న ఇప్పుడు నందమూరి తమ నుంచి కొణిదేవ తమకి వెళ్ళిపోయాడులేండి. అంటే ఇప్పుడు మొన్న నందమూరి తమన్ అన్నారు కాబట్టి కార్ ఇచ్చాడు, ఇప్పుడు ఏమి ఇస్తాడు తమన్? ఇప్పుడు ఫ్లైట్ కూడా ఇవ్వచ్చు. ఫ్లైట్ కూడా ఇవ్వచ్చు. మినిమం బడ్జెట్ ఉంటుంది కదా. డిప్యూటీ సీఎం బోల్తే ఓకే, మీరేం బోల్తే మేడం? అంత బోల్తే కష్టం. ఎలా అనిపించింది సినిమా చాలా బాగుంది బ్రో. అల్టిమేట్. మెయిన్ బ్యాక్గ్రౌండ్ తమన్ ఫుల్. ఇది తమ్మనే మెయిన్ ఫుల్. చాలా హార్డ్, చాలా బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. మొత్తం బీజేపీ అంతా సుజిత్ డైరెక్షన్ స్టోరీ అల్టిమేట్. అమ్మో ఇక్కడ నుంచి కాపీ కొట్టాడు, అక్కడ నుంచి కాపీ, ఏం లేదు. ఫుల్ అండ్ ఫుల్ అల్టిమేట్ స్టోరీ. పవన్ కళ్యాణ్ మీరు ఎలా చూడాలనుకుంటారు ఇంకా అలాగే చూస్తారు. హరిహర వేరుమల్లి అన్ని ఏవైతే ఫేజర్ మొత్తం అన్ని ఓన్లీ సుజిత్ ఫర్ తమన్నా. కొత్త రామ్, జై పవన్ కళ్యాణ్. చాలా మంది బాగాలేదనేసి. లేదు. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఎక్స్ట్రాడినరీ. సెకండ్ హాఫ్ కొంచెం మధ్యలో కొంచెం ఎమోషనల్ సీన్స్ ఎక్కువయ్యాయి కానీ చాలా బాగుంది మూవీ. అంటే పుష్ప కలెక్షన్స్ క్రాస్ చేస్తుందా? అన్ని క్రాస్ అయిపోతాయండి. మేడం ఎలా అనిపించింది? మూవీ ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారిని చూడలేదా స్క్రీన్ మీద? క్రేజీ ఉందండి. ఆఫ్టర్ సో మెనీ డేస్ పవన్ కళ్యాణ్ ని రిఫ్రెషింగ్ అనిపించింది. సినిమా హిట్ పక్కా. మీరు సినిమా చూడలేదా మేడం? చెప్పకపోతున్నారు పవన్ కళ్యాణ్ గురించి. చాలా బాగుంది. థియేటర్ లో ఏ భయ్యా సినిమాలో పడుకునేది ఉండదు, ఓన్లీ బ్లడ్. ఓకే, ఏం నచ్చింది మీకు మూవీ? పవన్ కళ్యాణ్ చాలా బాగా చేశారు. అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా బాగాలేదు అనేసి. లేదు, చాలా బాగుంది. చాలా బాగుంది. లేదు, ఇది చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు మూవీ? యాక్షన్ ఎలా అనిపించింది? సూపర్. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ కానివ్వండి, తమన్ మ్యూజిక్ కానివ్వండి, ఎలా అనిపించింది? తమన్ సూపర్ హైలైట్. బీజిఎంస్ అన్ని చాలా బాగున్నాయి. ఓకే, ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 9. ఏది 10 out of 9. అంటే మీకు ఏం నచ్చింది మూవీలో? గుడ్ ఆల్రెడీ చెప్పాను. నాకు చెప్పలేదు మేడం. ఇట్ వాస్ గుడ్, చాలా బాగుంది మూవీ. అంటే ఏం నచ్చింది మీకు మూవీలో? చెప్పుకోదగ్గ సీన్స్ ఏమున్నాయి? అంటే మ్యూజిక్ మెయిన్లీ. ఓకే, పవన్ కళ్యాణ్ ఫైట్ సీన్ కానివ్వండి, ఎంట్రీ కానివ్వండి, ఎలా అనిపించింది? అంటే ఒక వన్ టైప్ ఆఫ్ హరిహర వేరు మళ్ళీ అవ్వదు కదా ఇది మళ్ళీ? అంటే ఇట్ వాస్ గుడ్. యా, ఐ లైక్డ్ ఇట్. ఓకే, అంటే ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ ఈ లెవెల్లో ఎవరు చూపించలేకపోయారు అవును. స్క్రీన్ మీద చూసినప్పుడు. అంటే చాలా వైలెన్స్ వచ్చింది. మన హీరోయిన్ గారిని చాలా తక్కువగా అవును, చాలా తక్కువ చూపించారు. ఓకే, సెకండ్ పార్ట్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి? అంటే సెకండ్ పార్ట్ ఉందనేసి అంటున్నారు కదా, అది ఎలా ఉండబోతుంది? మేబీ ఉంటుంది మోస్ట్లీ. అంటే ఏం చెప్తారు మీరు ఓవరాల్ గా మూవీ గురించి చెప్పండి. గుడ్. టాప్ ఎంత ఇస్తారు రేటింగ్? 8.5. చాలా మంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు మేడం, మూవీ బాగలేదు అనేది. చాలా అలానే అంటారు, తల తిట్టు అవుతుంది అంతే. ఓకే మేడం, మూవీ ఎలా అనిపించింది? మూవీ చూసినప్పుడు ఎలా అనిపించింది? వెరీ అమేజింగ్. అంటే చాలా మంది ఏమంటున్నారంటే అసలు సినిమా బాగాలేదు అనేసి చాలా మంది నెగిటివ్ అడుగుతున్నారు. మూవీ ఇస్ వెరీ నైస్. మీరు ఏం చెప్తారు? మూవీ చాలా బాగుంది, ఒక్కసారైనా చూడాలి. కొంతమంది ఏమంటున్నారంటే అసలు మేము సీట్లోనే కూర్చోలేకపోయాం, మా తమన్ మ్యూజిక్ ఏం కొట్టాడో. లేదు, చాలా బాగుండే. చాలా బాగుండే మూవీ. పుష్ప కలెక్షన్స్ అవన్నీ క్రాస్ చేస్తే మేబీ ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 9 on 10. 9 out of 9. యా. అయిపోయింది. అడిగేసారా? ఓకే, మూవీ బాగుందండి. కొత్తగా అనిపించింది ఆ మూవీ? కొత్తగా అనిపించింది, బట్ కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి సినిమా వరకే ఉండాలి. పవన్ కళ్యాణ్ యాక్షన్స్
ఒకటి ఏం బాగుందంటే పవన్ కళ్యాణ్ చాలా క్లోజ్గా చాలా డిఫరెంట్గా చూపించారు. కానీ చాలా మంది ఏమంటున్నారంటే ఇది వన్ టైప్ ఆఫ్ హరిహర వీరమలు లానే అనిపిస్తుంది మాకు సినిమా చూసినప్పుడు అనేసి చాలా మంది అంటున్నారు. ఏమంటున్నారు? చాలా మంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు ఇలా అనేసి. అంటే మూవీ వరకే ఉండాలి, మూవీ వరకే ఉండాలి. ఎలా అనిపించింది మూవీ చూసినప్పుడు అనేసి అంటున్నారు. ఒక రెస్పాన్సిబుల్ ట్విస్ట్ తెచ్చారు కాబట్టి అది ఒక గ్యాంగ్స్టర్కి ఏదైనా మీనింగ్ ఉండే కన్నా ఒక రెస్పెక్ట్, బట్ మూవీ వరకే ఉండాలి. మ్యూజిక్ కానివ్వండి లేకపోతే పవన్ కళ్యాణ్ యాక్షన్ ఫైట్స్ కానీ సీన్స్ కానివ్వండి ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంటే ఓవరాల్గా ఏం చెప్తారు? ఓవరాల్గా పిల్లలు దాన్ని ఒక మూవీ లాగానే చూడాలి. ఓకే అనిపించింది పవన్ కళ్యాణ్. చాలా బాగుందండి మూవీ. అంటే చాలా మంది ఏమంటారు అంటే నెగిటివ్ గా చాలా పోర్ట్రేట్ చేయాలని చూస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? పోర్ట్రేట్ అని మీరే చెప్పారు కదా, ఇట్స్ జస్ట్ ఏ పోర్ట్రేట్ అంతే. మూవీ ఎక్సలెంట్, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ సీన్స్ కానివ్వండి తమన్ బ్యాక్గ్రౌండ్ ఎవ్రీథింగ్ అండి, అది ఒకటి బాగుంది ఒకటి లేదని కాదు, ఎవ్రీథింగ్ ఎక్సలెంట్. దానికి ఇంకా వేరే వర్డ్స్ అక్కర్లేదు, కంపారిజన్స్ అసలు అక్కర్లేదు. వెరీ నైస్. కానీ చాలా మంది ఏమంటున్నారంటే పుష్ప కలెక్షన్స్ కూడా క్రాస్ చేయలేదు ఈ సినిమా అనేది చాలా మంది అంటున్నారు. అసలు కంపారిజన్ అక్కర్లేదండి. పుష్పకి దట్స్ అ డిఫరెంట్ జోన్, ఇది ఒక డిఫరెంట్. మీరు చూడండి, చూసినాక చూసారా మీరే చెప్పండి. లేదు చాలా మంది చెప్తున్నారు మాతోని ఇలా కొంచెం హరిహర వీరమ్మలు లాగా అనిపిస్తుంది మాకు, దానికి దీంతో పోల్చుకుంటే అదే బెస్ట్ అనేసి చాలా మంది అంటున్నారు. దానికోసం మేము అడుగుతున్నాం. అంటే కావాలని చెప్తారా ఇలాంటివి మీరు కావాలని చెప్తున్నారా? నాకేం పని అండి బాబు, నెవర్ అండి, అన్ని చాలా బాగుంది. అసలు కంపేర్ చేయొద్దు మీరు ఇలాంటివి. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు మూవీ? 10కి అయితే 10/10. అంతే, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఏం లేదు, చేసేయడాలు లేవు. వెళ్ళి చూడటమే. ఇక్కడ మీకు క్రౌడ్ కనిపిస్తుంది. సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్లా ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ. ఏం మాటల్లో చెప్పేది సినిమా మాత్రం రచ్చ రంబోలా. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా కదా సార్, నిజంగా ఒక రేంజ్ తీసుకోబడి సినిమా, మేము ఎట్లా కావాలనుకున్న సినిమా అట్లా చేసి చూపించిన సినిమా ఒక రేంజ్. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒక విధంగా చెప్తున్నా, మళ్ళీ ఒక బాలు, ఒక ఖుషి, ఒక తమ్ముడు కనిపించింది పవన్ కళ్యాణ్ స్టైల్స్. మేము ఎట్లా కావాలనుకున్నాం పవన్ కళ్యాణ్ చూడాలనుకున్నామో అలానే చూపించిండు. ఇది చెప్తున్నా, ఇది ఒక సునామీ లాగా తీసుకొచ్చిన డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్సాప్, దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓజీ అంటే ఎట్లా ఉందో ఓజీ లెక్కన చింపి పడేసిండు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.